విక్టరీ వెంకటేష్ కెరీర్లో నిలిచిపోయే మాస్ మరియు క్లాస్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ జయం మనదేరా. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఎన్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2000 సంవత్సరంలో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది. ఈ చిత్రానికి మొదట రుద్రమ నాయుడు అనే టైటిల్ను అనుకున్నారు. సినిమా కథాంశం సామాజిక పోరాటం చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఆ పేరు పెట్టాలనుకున్నారు. కానీ కథలో హీరో విజయం సాధించే తీరును బట్టే చివరికి జయం మనదేరా అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేశారు. అప్పట్లో ఒక తెలుగు సినిమా కోసం వరుసగా 25 రోజుల పాటు యూరప్లో షూటింగ్ జరపడం ఒక రికార్డ్. ఈ షూటింగ్లో ప్రధానంగా మొదటి భాగంలోని సన్నివేశాలు మరియు 2 పాటలను చిత్రీకరించారు. అమెరికాలో కూడా కొన్ని పాటల చిత్రీకరణ జరిగింది. ఈ చిత్రానికి సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ థమ్స్ అప్ అఫీషియల్ పార్ట్నర్గా వ్యవహరించింది. సినిమాలో ఒక కాంటెస్ట్ ద్వారా విజేతలు యూరప్ వెళ్లే సీన్ ఉంటుంది. అది వాస్తవ జీవితంలోని ప్రమోషన్తో అనుసంధానం కావడంతో అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ సినిమాలో వెంకటేష్ తండ్రి కొడుకులుగా అంటే మహదేవ నాయుడు మరియు రుద్రమ నాయుడు పాత్రల్లో ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్లో వచ్చే మహదేవ నాయుడు పాత్రలో వెంకటేష్ చూపించిన గాంభీర్యం ఆయన కెరీర్లోనే అత్యుత్తమమైనదిగా నిలిచింది. 2000 సంవత్సరం వెంకటేష్కు గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి. అదే ఏడాది కలిసుందాం రా వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన ఈ చిత్రం కేవలం మొదటి వారంలోనే 3,04,00,000 రూపాయల షేర్ వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. పూర్తి స్థాయిలో 12 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా నైజాం ఏరియాలో అప్పట్లో అన్నయ్య సినిమా రికార్డులను బ్రేక్ చేసి ఆల్ టైమ్ ఫస్ట్ వీక్ రికార్డును నెలకొల్పింది. ఇది 149 సెంటర్లలో 114 ప్రింట్లతో భారీగా విడుదలైంది. కథ విషయానికి వస్తే లండన్లో సరదాగా గడిపే అభిరామ్ పాత్రలో వెంకటేష్ ఒక పోటీలో గెలిచిన ఉమా అంటే సౌందర్య బృందానికి యూరప్ టూర్లో తోడుగా ఉంటాడు. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే అభిరామ్ తన గతాన్ని తెలుసుకోవడానికి ఇండియాకు వచ్చినప్పుడు తన తండ్రి మహదేవ నాయుడు దళితుల మరియు అణగారిన వర్గాల కోసం పోరాడి ప్రాణాలు అర్పించాడని తెలుస్తుంది. తన తండ్రిని చంపిన విలన్లను ఎదిరించి తన ఊరి ప్రజలను అభిరామ్ ఎలా కాపాడాడు అనేదే ఈ సినిమా క్లైమాక్స్. వందేమాతరం శ్రీనివాస్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. మెరిసేటి జాబిలి మరియు హ్యాపీగా జాలీగా వంటి పాటలు అప్పట్లో మారుమోగిపోయాయి. సౌందర్య మరియు భానుప్రియ తమ నటనతో సినిమాకు నిండుదనాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా జయప్రకాష్ రెడ్డి విలనిజం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పరచూరి బ్రదర్స్ అందించిన పవర్ఫుల్ డైలాగ్స్ మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. అభిమానుల కోసం మాస్ అంశాలు మరియు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఎమోషన్స్ సమపాళ్లలో కుదిరిన చిత్రం జయం మనదేరా. విక్టరీ వెంకటేష్ నటవిశ్వరూపానికి ఈ సినిమా ఒక గొప్ప నిదర్శనం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.